ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి 152వ పుట్టినరోజు. యువత చాలా వరకు గాంధీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అయితే మహాత్మా గాంధీ గారి ఆవశ్యకత ఈ రోజున ఎలా ఉంది? గాంధీ గారి థాట్ ఈ రోజున మనల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తోంది? అది యువతని, దేశాన్ని ఎలా ముందుకు నడుపుతోందో ఒకసారి చూద్దాం. ముందుగా గాంధీ గారి మాటల్లో హ్యాపీనెస్ ఈజ్ వెన్ వాట్ యు థింక్, వాట్ యు డూ అండ్ వాట్ యు సే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ. మనిషికి నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందంటే చేసేది, చెప్పేది, ఆచరించేది ఇవన్నీ సింక్రనైజ్ అయినప్పుడు, ఇవన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడు అప్పుడే మనిషికి నిజమైన సంతోషం ఉంటుంది. అదేవిధంగా గాంధీ గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఈ రోజులో మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంటాలరెన్స్ బాగా పెరిగిపోతుంది. గాంధీ గారు చెప్పిన ప్రకారం టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అండ్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పు చేయటం మానవ సహజం, క్షమించటం దైవత్వం. అదేవిధంగా గాంధీ గారు మానవత్వం పైన, మానవతావాదం పైన తన నమ్మకాన్ని చాలా గొప్పగా చెప్పారు. హ్యూమానిటీ ఈజ్ లైక్ ఎన్ ఓషన్. ఇఫ్ ఫ్యూ డ్రాప్స్ ఇన్ ద ఓషన్ ఆర్ డర్టీ, ద ఎంటైర్ ఓషన్ విల్ నాట్ బికమ్ డర్టీ. మానవత్వం అనేది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. దానిలో కొన్ని నీటి చుక్కలు కలుషితమైనంత మాత్రాన సముద్రం మొత్తం కలుషితమైనట్టు కాదు. మానవత్వం మీద నమ్మకం కోల్పోవద్దు అని చెప్పి ఆయన చెప్పారు. ఇలా గాంధీ గారు చెప్పిన వాటిలో అద్భుతమైన సారాంశం ఉంది, అద్భుతమైన స్ఫూర్తి ఉంది. అంతెందుకు, గాంధీ గారు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి కూడా మాట్లాడారు. ఎర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీవన్స్ గ్రీడ్. అంటే అందరి అవసరాలు తీర్చే శక్తి ఈ భూమికి ఉంది, కానీ అందరి దురాశ తీర్చే శక్తి ఈ భూమికి లేదు అని. ఎందుకంటే భూమి మీద ఉన్న రిసోర్సెస్ లిమిటెడ్ కాబట్టి. దాంతోపాటు మానవత్వం గురించి కూడా ఆయన చాలా చక్కటి మాటలు చెప్పారు. ముఖ్యంగా విత్ జెంటిల్నెస్ వీ కెన్ షేక్ ద వరల్డ్ అని. అంటే ప్రపంచాన్ని మార్చాలంటే యుద్ధాలు, ఆయుధాలు అవసరం లేదు. విత్ జెంటిల్నెస్ అంటే సున్నితంగా, చాలా చక్కటి అవేర్నెస్తో ప్రపంచాన్ని మార్చే శక్తి మనుషులకు ఉంది అని చెప్పి గాంధీ గారు చాలా గొప్ప విషయాలే ఈ ప్రపంచానికి ఇచ్చారు, యువతకి ఇచ్చారు, దేశానికి ఇచ్చారు. అతి ముఖ్యమైనది నాన్ వైలెంట్ స్ట్రగుల్స్, అహింసా మార్గం మనకిచ్చింది. సత్య, అహింస, సత్యాగ్రహ ఇలాంటివన్నీ గాంధీ గారి స్ఫూర్తే. ముఖ్యంగా మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఎండ్స్. అంటే వెళ్ళే మార్గం బాగుండాలి. లక్ష్యం గొప్పదే కావచ్చు, కానీ లక్ష్యాని కోసం అనుసరించే మార్గం కూడా బాగుండాలి అని. మనం ఏది నాటితే అదే బయటకు వస్తుంది. యాజ్ యూ సో విల్ యూ రీప్. ఇఫ్ యూ సో ఏ బ్యాడ్ సీడ్ యూ వోంట్ గెట్ ఎ గుడ్ ఫ్రూట్. అంటే చెడు విత్తనం నాటితే మంచి ఎప్పుడు బయటికి రాదు కదా. అదేవిధంగా హింసతో మంచి చేయలేమని చెప్పి గాంధీ గారు దృఢంగా నమ్మేవాళ్ళు. గాంధీ గారిలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఆయన చెప్పిందే ఆయన ఆచరించారు. ఆయన ఆచరించేదే మనందరికీ ఒక మార్గంగా చెప్పారు. గాంధీ ప్రీచ్డ్ వాట్ హీ ప్రాక్టీస్డ్ అండ్ గాంధీ ప్రాక్టీస్డ్ వాట్ హీ ప్రీచ్డ్. యూత్ అందరికీ ఒక క్వశ్చన్, గాంధీ గారిలో అంత గొప్పతనం ఏంటి? గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఎందుకు అన్నారు? గాంధీ గారిలో ఆ స్ఫూర్తి ఏంటి అని చెప్పి. ప్రపంచంలో చాలామంది వ్యక్తులు చాలా చెప్తుంటారు, కానీ అవి పాటించడం అనేది అతి కొంత మందిలోనే ఉంటుంది. దానిలో గాంధీ గారు ఒకళ్ళు. గాంధీ గారు భారతదేశ స్వాతంత్ర సమరయుధంలో ఆయన లీడర్ అయినా కానీ ఆయన యొక్క స్ఫూర్తి ప్రపంచంలో చాలా దేశాల స్వాతంత్ర సమరయుధాల్లో ఉంది. ఉదాహరణకి సౌత్ ఆఫ్రికా, ఆంగ్ సాన్ సూకీ మయన్మార్ నుంచి కూడా గాంధీ గారే తన స్ఫూర్తి అని చెప్పింది. బారక్ హుస్సేన్ ఒబామా కూడా స్ఫూర్తి అని చెప్పారు. గాంధీ గారు అంత శక్తివంతమైన పర్సన్ అయిన భారతదేశంలో ఏ పదవిని ఎప్పుడూ ఆశించలేదు. గాంధీ గారు గవర్నరు కాదు, సీఎం కాదు, పిఎం కాదు, ప్రెసిడెంట్ కాదు. గాంధీ గారికి ఏ ప్రైజు రాలేదు. నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు, రామన్ మెగసెసే అవార్డు రాలేదు. కానీ గాంధీ గారి స్ఫూర్తితో కొన్ని డజన్ల మంది నోబెల్ పీస్ ప్రైజ్ సంపాదించారు, రామన్ మెగసెసే అవార్డులు సంపాదించారు, గొప్ప గొప్ప శాంతి బహుమతులు సంపాదించారు. కానీ గాంధీ గారు మాత్రం ఒక వ్యక్తిగా ప్రపంచాన్ని మార్చారు. ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆఫ్ దిస్ సెంచరీ మహాత్మా గాంధీ గారికి 152nd బర్త్డే రోజున బర్త్డే విషెస్ చెప్తాం. అదేవిధంగా ఆయన మనకు అందించిన స్ఫూర్తి
ముఖ్యంగా హేట్ ద క్రైమ్ బట్ నాట్ ద క్రిమినల్, రిఫార్మేటివ్ థియరీ ఆఫ్ జస్టిస్ అంటే క్రిమినల్స్ మనసు మార్చాలి అని చెప్పి. అదేవిధంగా గాంధీ గారి బర్త్డే ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే ఈ రోజున అహింసా మార్గం, టాలరెన్స్, ఓర్పు సహనంతో ప్రపంచాన్ని జయించే మార్గం. రోజు రోజుకి ఇంటాలరెంట్ అవుతున్న మనం గాంధీ గారి బర్త్డే రోజున టాలరెన్స్ అనే ఒక స్ఫూర్తిని, అనే ఒక నినాదాన్ని ప్రపంచానికి చాటుదాం. యుద్ధాలు, ఘర్షణలు, తగాదాలు, గొడవలు, న్యూక్లియర్ అటాక్లు ఇవన్నీ లేని ప్రపంచం కోసం మనందరం పాటుపడదాం. ఇదే గాంధీ గారు మనకిచ్చిన స్ఫూర్తి. దాంతోపాటు సింపుల్ లైఫ్, సెల్ఫ్ సఫిషియెంట్ లైఫ్ స్టైల్ అండ్ సింపుల్ టెక్నాలజీ అండ్ విలేజ్ బేస్డ్ ఎకానమీ, వీటిలో కొంత ఇప్పుడు ఆదర్శంగా అనిపించిన కొన్ని మాత్రం ఖచ్చితంగా గాంధీ గారి దగ్గర తీసుకుని మనం పాటించాల్సిందే. ఈరోజు గాంధీ గారికి బర్త్డే విషెస్తో పాటు మనందరం గాంధీ స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుందాం.